వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రతి రైతును ఆదుకుంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం దేవునితండా పరిధిలో శనివారం రోజున వడగళ్ల వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని, కోతకు వచ్చిన పంట పొలాలు నష్టపోవడం బాధాకరమని, నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 సహాయాన్ని అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపండి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, నాయకులు ఈసరి శ్రీనివాస్, ధరంపూరి శ్రీనివాస్, సాయి, నాగరాజు, అనిల్, లక్ష్మణ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. సత్యనాశనం అయిపోయినా మేము కౌలుకు చేసి 5 ఎకరాల పొలం ఒక్క ఇత్తు లేకుండా కళ్ళకు రక్తం వచ్చేటట్టుగా మొత్తం సత్యనాశనం అయిపోయింది సార్. దేవుంది అందరూ పెద్దోళ్ళకు నమస్కరించి అంటున్నాం. మాకు మాత్రం సహకారం ఏమన్నా అన్ని పోసిన లాభం లేదు. అది చూసిన దానికి చూడబుద్ధి అయితే లేదు సార్. రాత్రి మొన్న పడినటువంటి రాళ్ళమానికి తక్కువే ఉంది, కానీ రాత్రి ఒక జీవితంలోనే 400 ఎకరాల పైన నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు. ప్రభుత్వం దృష్టికి ఈ ప్రిలిమినరీ అంచనాలు పంపించి తర్వాత రైతు వారీగా సమగ్రంగా సర్వే చేసి నష్టపరిహారం సంబంధించినటువంటి వివరాలన్నీ ప్రభుత్వానికి అందజేసి ప్రభుత్వం ద్వారా సహకారం చేస్తామని రైతు సోదరులందరికీ మనవి చేస్తాం. మళ్ళీ నిన్న సాయంత్రం పూట మొన్నటి కంటే ఎక్కువగా నిన్న వర్షం పడడం వల్ల ఈ యొక్క రైతులందరికీ చాలా నష్టం జరిగిందని తెలిసిన వెంటనే ఈ ప్రాంత ప్రజల ముద్దుబిడ్డ అయినటువంటి ప్రభుత్వపు పెద్దలు ఆదిత్యనాథ్ గారి రాత్రి 11 గంటలకు ఖచ్చితంగా నేను అసెంబ్లీలో లేదు కనుక ఆ యొక్క పంటలను పరిశీలించడానికి వస్తున్నానని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వారు ఖచ్చితంగా మాకు ఏదో విధంగా సహాయం చేస్తారని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అన్నగారు ఈ యొక్క అధికారుల చేసినటువంటి అంచనా ప్రకారం వారికి పంట నష్టపరిహారాన్ని ఇప్పించే విధంగా కృషి చేస్తారని తెలియజేస్తూ ఈ యొక్క వడగళ్ల వల్ల నష్టపోయినటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవాలని ప్రభుత్వానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. తక్షణమే మరి పెద్దల గవర్నర్లు ఈ ప్రాంతమైన విప్లవాలు అసెంబ్లీలో ఉన్నప్పటికీ మేమందరం రైతుల దగ్గరికి వెళ్ళి మెసేజ్ పెట్టగానే చూసి రాత్రి ఉటావుటిన పెద్దలు చిన్న గారు ఇక్కడికి వచ్చి పరిశీలించాలని నిన్న రాత్రి చెప్పడం జరిగింది. వెంటనే వచ్చి ఈ రైతులందరితో కలిసి కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి వచ్చి చిన్న గారు పరిశీలించడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి రాళ్ళ వర్షానికి ఎలాంటి రైతులు ఆందోళన చెందవద్దు, తక్షణమే మరి ఎకరాల 10,000 రూపాయలు ఇప్పించడం జరుగుతుంది ఆదిత్యనాథ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులందరూ కూడా ధైర్యంతో ఉండి మరి చేతికి వచ్చిన పంట ఖరాబ్ అయిన దిగులుగా ఉన్న సందర్భంలో పెద్దలు వెంటనే వచ్చి స్పందించడాన్ని మా ప్రాంత రైతులందరూ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి సర్కార్ గారికి మరియు ఆదిత్యనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజు సాయంత్రం కూడా ఈదురుగాలులతో పాటు వడగండ్ల వర్షం కురవడంతో చందుర్తి మండలంలోని సరువుల ప్రాంతంలో దేవునితండా, జల్పతండ, అటువైపు కృష్ణంపేట, అటువైపు జోగాపూర్, ఇటువైపు లింగంపేట, మల్యాల, ఈ చందుర్తి మండలంలో పైకి కోనరావుపేట మండలంలో కూడా కొంత భాగం, ఆ పైన వీర్నపల్లి మండలంలో కూడా కొంత భాగంలో రైతులు వేసుకున్నటువంటి వరి పొలాల పైన వడగల వెళ్ళడం వల్ల తీవ్రంగా నష్టం జరిగింది. ఎబో 33-35% కూడా 50% కూడా పంట నష్టపోయిందనేటువంటి సమాచారం రైతు సోదరుల ద్వారా నా దగ్గర మిత్రుల ద్వారా సమాచారం రాగానే నిన్నటి రోజు రాత్రే గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా ఏడీ గారు కూడా సంబంధిత రెవెన్యూ విభాగానికి కూడా సమాచారం ఇచ్చి రేపు ఉదయం వెళ్ళి పరిశీలిద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి మహిళా రైతులు కానీ గిరిజన రైతులు కానీ మరి చెప్తున్నటువంటి సందర్భంలో లేదా క్షేత్రస్థాయిలో చూస్తున్న సందర్భంలో కోతకు వచ్చి 2-3 రోజుల లోపల పంట చేతికి వస్తుందని చెప్పి ఇంతకుముందు రామరాపల్లి సంబంధించిన రైతులు మాట్లాడితే రేపు ఆల్రెడీ కోద్దామని అనుకున్న పంట ఏ విధంగా జరిగిందని చెప్పని బాధతో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది.
ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో వడగళ్ల వల్ల నష్టపోతే ఎవరు కూడా ఎకరాకు రూపాయి కూడా రాని సందర్భం, ఆ రోజు అన్నా పైసలు కూడా రాపోతుంది. అంతకుముందు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వడగళ్ల వల్ల నష్టపోయిన వారికి ఆ రోజు ఇచ్చేవాళ్ళం. మధ్యలో 10 సంవత్సరాలు లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అకాల వర్షము, అపార నష్టము వడగళ్ల వల్ల జరిగినటువంటి వారికి తప్పనిసరి ఇవ్వాలని చెప్పని మనం గత సంవత్సరం అక్కడక్కడ ఇబ్బంది పడ్డట్టు రైతులకు, నష్టపోయిన రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఏడీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాత్రి కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. క్షేత్రస్థాయిలో ఇతర మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ గారు కూడా పరిశీలనకు వెళ్ళి లేదంటే ఇతర అధికారులను కూడా సమన్వయం చేస్తామని చెప్పడం జరిగింది. మీరు 2 రోజుల లోపల ఈరోజు రేపు ఈ గ్రామాలలో ఇక్కడైతే ఇబ్బంది ఉందో వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి పంపాలని చెప్పని నిన్నటి రోజే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రాత్రి అసెంబ్లీలో ఇలా జరిగిందంటే వెంటనే ప్రతిపాదనలు పంపని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. గత సంవత్సరం ఇచ్చినాం, ఇప్పుడు కూడా 2-3 రోజులు జరుగుతూ ఉందంటే ఈరోజు ఉదయమే నిన్నటి రోజు అసెంబ్లీలో చెప్పినమాట ఈరోజు ఉదయమే అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో వెంటనే ఆ నివేదికను పంపని చెప్పని కూడా అసెంబ్లీ ద్వారా కూడా చెప్పడం జరిగింది.